రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం వరకు ఎండలు కొనసాగుతుండగా సాయంత్రం తర్వాత వాతావరణం చల్లబడి వర్షాలు పడుతున్నాయి. ఇవాళ రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో 40 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అయితే 3 రోజులు రాష్ట్రంలో వర్షాలు పడతాయని తెలిపింది. రాష్ట్రంలో భిన్న వాతావరణంపై మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన. శ్రవంతి, ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. గత 4-5 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత అధికంగా ఉంటూనే అడపదడప వర్షాలు అయితే మనకు నమోదవుతా ఉన్నాయి. ఇక నిన్న కూడా మనం చూసుకున్నాము. నిన్న కూడా ములుగు జిల్లాలోనైతే 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా మనకు దాదాపు 41 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెప్పుకోవచ్చు. ఇటు హైదరాబాద్లో కూడా దాదాపు 38 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఒక్కసారిగా అంటే ఉదయం అంతా కూడా మనకు ఎండ తీవ్రత అధికంగా కనిపించి సాయంత్రం సమయంలో దాదాపు 3-4 ప్రాంతంలో కూడా వాతావరణం ఒక్కసారిగా మారిపోయి మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అడపదడప వర్షాలు అయితే నమోదవుతా ఉన్నాయి. ఇక ఈ రోజు నుంచి కూడా మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే తూర్పు జిల్లాలకైతే ఈ రోజు ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతోంది. ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా రాబోయే 4 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ప్రజెంట్ నేను బేగంపేటలో ఉన్న వాతావరణ కేంద్రంలో ఉన్నాను. ఒక్కసారి కూడా మనము మ్యాప్స్ కూడా చూసుకోవచ్చు. దాదాపు మనకు ఈ రోజుకి సంబంధించి కూడా ఎండల తీవ్రత అధికంగా ఉందని చెప్పేసి పలు జిల్లాలకైతే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉత్తర దాంతోపాటు తూర్పు జిల్లాలు ఏవైతే ఉన్నాయో దాదాపు ఈ జిల్లాలు ఆరెంజ్ కలర్ ఉన్న జిల్లాలన్నిటికీ కూడా ఈ రోజు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పింది. సో ఈ జిల్లాలో మాత్రం మనకు దాదాపు 40 నుంచి 44 డిగ్రీల వరకు అయితే ఉష్ణోగ్రతలు అయితే ఈ ఆరెంజ్ కలర్ ఉన్న జిల్లాలన్నింటిలో నమోదయ్యే అవకాశం ఉంది. ఎల్లో కలర్ ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాలన్నింటిలో కూడా దాదాపు మనకు 36 నుంచి 40 డిగ్రీల మధ్యనైతే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇదే విధంగా ఈ రోజు రేపు కూడా మనకు దాదాపు ఒకే విధంగానైతే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర తూర్పు జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా 3 గంటల నుంచి దాదాపు ముఖ్యంగా చూసుకున్నట్టయితే 11 గంటల నుంచి అయితే 3 గంటల మధ్యనైతే ఎండకు ఎక్కువగా ఉండొద్దని చెప్పేసి అయితే సూచిస్తూ ఉన్నారు. దాంతో పాటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే వర్షాలకు సంబంధించి కూడా మనకు అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. ఒక్కసారి వర్షాలకు సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు ఏవైతే ఎల్లో కలర్ మ్యాప్కి సంబంధించి కూడా ఏవైతే ఎల్లో కలర్ జిల్లాలు ఉన్నాయో దాదాపు తూర్పు దాంతోపాటు మధ్య జిల్లాలు దాదాపు ఈ జిల్లాలన్నింటిలో కూడా ఈ రోజు మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ ఉరుములు మెరుపులు ఈదురుగాళ్లకు సంబంధించి కూడా దాదాపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు కూడా వీచే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. దాంతోపాటు మనకు రేపు కూడా సేమ్ ఉత్తర దాంతోపాటు మధ్యతో పాటు రేపు దక్షిణ జిల్లాలు కూడా యాడ్ అవుతా ఉన్నాయి. సో రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తర మధ్య దక్షిణ జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అయితే మనకు వచ్చే 3-4 రోజుల పాటు కూడా దాదాపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఈ రోజు హైదరాబాద్ కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు ఉదయం అంతా కూడా మనకు ఎండ తీవ్రత అధికంగా కనిపించింది. ఇప్పుడు కూడా మనకు ఎండ తీవ్రత అధికంగా ఉందని చెప్పుకోవచ్చు. సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి తేలికపాటి నుంచి అయితే మనకు చిరుజల్లుతో కూడిన వర్షాలు ఈ రోజు కనిపించే అవకాశం ఉందని చెప్పింది. ఈ రోజు ఈదురుగాలకు సంబంధించి పెద్దగా హైదరాబాద్లో ఎక్కడ నమోదవ్వబోవని చెప్పేసి రేపటి నుంచి హైదరాబాద్లో ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకున్నట్టయితే కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈ ఈదురుగాలు అయితే మనకు అధికంగా వీచే అవకాశం ఉంది. నిన్న కూడా చూసాము. ఇటు ములుగుతో పాటు వికారాబాద్ జిల్లాలో కూడా మనకు అత్యధికంగా ఈదురుగాలతో కూడిన వర్షాలు నమోదయ్యాయి. ఈ రోజు ఉదయం కూడా దాదాపు మనకు హన్మకొండ కావచ్చు, వరంగల్ కావచ్చు ఆ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కూడా నమోదైంది. అదే విధంగా ఈ రోజు సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి అయితే మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మనకైతే భిన్నమైన వాతావరణ పరిస్థితులు వచ్చే 4 రోజులైతే కొనసాగే అవకాశం ఉంది. ఓవైపు అధిక ఎండలు, మరోవైపు ఈదురుగాలతో కూడిన వర్షాలు. సో ఇదే విధంగానైతే మనకు దాదాపు 4 రోజులు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగానే ఈ వర్షాలు అయితే కురుస్తా ఉన్నాయి. సో వచ్చే 4 రోజుల పాటు కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. శ్రవంతి. రైట్ కల్పన, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.